హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెసిపీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: ముందుగా ధనియాలు, జీలకర్ర, కాస్త మెంతులు, ఈ బోజ్వారాకు ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, 2 ఆనియన్స్ మీడియం సైజు, ఒక గుప్పెడు కొబ్బరి, నానబెట్టిన చింతపండు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. ముందుగా గుప్పెడు పల్లీలను వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, బోజ్వారాకును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిని కూడా కాస్త వేయించుకోవాలి. ఇలా కొబ్బరి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కాస్త 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమం ముందుగా అన్నీ మిక్సీకి వేసేయాలి. ఇప్పుడు వేయించుకున్న పదార్థాలు ఈ ఉల్లిపాయలు కలిసి మిక్సీకి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. లేదని మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీకి వేసి పొడి కొట్టుకోవాలి. ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆనియన్వి మిక్సీలో వేసుకొని ఇందులోనే కర్రీకి సరిపడినంత కారం నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ రుచికి తగినట్టు కారం, కాస్త పసుపు, టేస్ట్ తగినట్టు ఉప్పు, టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత కాస్త కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ను నీట్గా కడిగి ఉంచుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇలా మెత్తగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని ఫిష్ కూరకి ఇలా వెడల్పు ఉంటేనే చాలా బాగుంటుంది. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్లో కాస్త జీలకర్ర, 1 ఆనియన్ని చాప్ చేసి పెట్టుకున్నాం. ఆయిల్లో అది వేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై అవుతుండగా 2 పచ్చిమిర్చి, కాస్త పుదీనా
కరివేపాకు వేసి కాస్త ఫ్రై, కొంచెం పసుపు కూడా వేయాలి. ఇది పట్టుకో. టేబుల్ ఆయిల్లో ఆనియన్ పేస్ట్, ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసుకొని వేయించుకోవాలి. ముందుగా తయారు చేసిన మసాలాలన్నీ ఇందులో వేసుకొని కాస్త ఆయిల్ వచ్చేటప్పుడు ముందుగా నీట్గా కడుక్కున్న ఫిష్ను అందులో వేసుకోవాలి. ఇలా ఫిష్ని ఇలా పెట్టుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ పెట్టుకొని నానబెట్టుకున్న చింతపండు రసం తీసి అందులో వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇక కదపొద్దు, ఫిష్లు ఇరిగిపోతాయి. మసాలా తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుంటే రెడీ. తెలంగాణ చేపల పులుసు రెడీ. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. తెలంగాణ చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.